హలో, నేను మీ శేషరావు. భారతదేశాన్ని ఆర్థికంగా పటిష్టంగా ఉంచాలన్నా, లేదు భారత ఆర్థిక వ్యవస్థ పెరగాలన్నా బంగారం దిగుమతులను తగ్గించుకోవాలి. దానికి మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం. వాటిల్లో ఒకటి బంగారం మానిటైజేషన్, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ని కనుక పగడ్బందీగా అమలు చేయగలిగితే ఖచ్చితంగా భారతీయుల దగ్గర ఉన్నటువంటి 30,000 టన్నులు సుమారుగా ఉన్నటువంటి బంగారాన్ని మనం మళ్ళా భారత ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావచ్చు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నారు. అందుకే 2015లో వచ్చినటువంటి గోల్డ్ మానిటైజేషన్ స్కీము వర్కౌట్ కాలేదు ఇప్పటి వరకు కూడా. ఆ కారణంగా దిగుమతులు పెరుగుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశాల ర్యాంకుల్లో తీసుకుంటే భారతదేశం రెండో ర్యాంకులో ఉంది, రెండో ప్లేస్లో ఉంది. అంటే అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నట్టు దేశం ఏదైనా ఉందంటే భారతదేశం. ప్రతి ఏడాది సగటున దాదాపుగా 700 టన్నుల నుంచి 800 టన్నుల వరకు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది భారతదేశం అనేటువంటి ఒక లెక్క ఉంది. దీన్ని తగ్గించకపోతే భారత యొక్క ఆర్థిక వ్యవస్థ గందరగోళంలో పడేటువంటి ప్రమాదం ఉంది అని గ్రహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అందుకే 2015లో ప్రవేశపెట్టినటువంటి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ని పకడ్బందీగా అమలు చేయడానికి ఆయన ఆ స్కీమ్ని కొంత సరళీకరించారు. అయినప్పటికీ కూడా భారతీయులు ఎవరు కూడా ఆ స్కీమ్లో చేరడానికి ముందుకు రావట్లేదు. ఇప్పటి వరకు ఏడాదికి 30 నుంచి 40 టన్నులు వరకే బయటికి తీసుకురాగలుగుతున్నారు ఈ స్కీమ్లో. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే బ్యాంకులకు టార్గెట్ పెడుతుంది. ఎస్బీఐతో సహా అనేక జాతీయ బ్యాంకులకి, ప్రైవేట్ బ్యాంకులకి టార్గెట్ పెడుతూ ఉన్నారు. ఏ విధంగా అయితే రుణాలకు టార్గెట్ పెడుతున్నారో అదేవిధంగా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్కి కూడా టార్గెట్ పెడుతూ ఉన్నారు. టార్గెట్ పెట్టి ఖచ్చితంగా బ్యాంకులు ఈ బంగారాన్ని, మూలన పడినటువంటి నిరుపయోగంగా ఉన్నటువంటి బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో బ్యాంకుల మీద ప్రెజర్ పెడుతూ ఉన్నారు. ప్రెజర్ పెడుతూ వీలున్నంత వరకు ప్రజల్లో అవగాహన కల్పించి ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో చేరేలాగా అవగాహన కల్పిస్తున్నారు. ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా లాస్ట్కి దేవాలయాల్లో ఉన్నటువంటి బంగారానికి సంబంధించిన వాటిని కూడా ఈ స్కీమ్ కింద తీసుకురావడంలో వైఫల్యం చెందాయి బ్యాంకులు. అందుకే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా సీరియస్గా దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. 2015లో ప్రారంభించినటువంటి ఈ స్కీమ్కి మరింత పదును పెడుతూ ఉన్నారు. ఏ విధంగా పదును పెడుతున్నారంటే, వాస్తవంగా మనం వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బంగారు కౌన్సిల్, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంటారు. దాని లెక్క ప్రకారం దాదాపుగా 1000 టన్నులు అవసరం ఉంటుంది మనకి బంగారం దేశంలో. ఇంత గనక మనం దిగుమతి చేసుకుంటే ప్రతి సంవత్సరం వాణిజ్య లోటు పెరుగుతుంది. దాని ఫలితంగా కుప్పగొలిపోతుంది ఆర్థిక వ్యవస్థ. దానికి సిద్ధంగా లేరు నరేంద్ర మోడీ గారు. ఎలాగైనా సరే ప్రజలను ఒప్పించాలి, ఇప్పుడు బంగారాన్ని ప్రజల వద్ద ఉన్నదాన్ని బయటికి తీయించాలి అనేటువంటి ప్రయత్నం అయితే చాలా సీరియస్గా చేస్తున్నారు. కాకపోతే సున్నితమైనటువంటి సమస్య ఇది, మహిళలు సెంటిమెంట్గా ఫీల్ అయ్యేటువంటి ఇష్యూ కాబట్టి దీన్ని నోట్ల రద్దులాగా కఠినంగా చేయలేకపోతున్నారు. కానీ అలాంటి పరిస్థితి భారతదేశానికి ఇప్పుడు వస్తుంది కాబట్టి కఠినమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆయన భావిస్తున్నట్టు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. సో ఇప్పుడు దిగుమతులని పరిమితం చేయడానికి 2014 నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఆ సెంటిమెంట్ నుంచి బయటికి తీసుకురావాలి ప్రజల్ని అనేది ఆలోచిస్తున్నారు. వాళ్ళ లెక్క ప్రకారం, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్క ప్రకారం ప్రపంచ బంగారం డిమాండ్లో, టోటల్గా మొత్తం డిమాండ్లో 30% మన దగ్గరే డిమాండ్ ఉందని చెప్పి లెక్క తెలిసారు. కాబట్టి ఈ 30,000 టన్నులు ఏదైతే ఉందో దాన్ని వీలున్నంత వరకు బయటికి తీసుకురావాలంటున్నారు. దీని విలువ వచ్చేసి దాదాపు 70 లక్షల కోట్లు ఉందని చెప్పి లెక్కేస్తున్నారు.
70 లక్షల కోట్లకు పైగా ఉందని చెప్పి లెక్కేస్తున్నారు. సో దీన్ని బయటికి తీసుకురావాలి అని చెప్పి ఇప్పుడు ట్రై చేస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలు వాటిల్లో దాదాపు 4000 టన్నులు బంగారం ఉందని చెప్పి తేల్చారు సుమారుగా. సో ఆలయ ఖజానాలతో పని లేకుండా దీన్ని తీసుకురావాలి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్కి అని చెప్పి చేస్తున్నారు. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఏంటి అని అంటే గోల్డ్ కాయిన్ మరియు సావరిన్ గోల్డ్ బాండ్, ఈ 2 పథకాలు ఉన్నాయి. గోల్డ్ కాయిన్ రూపంలో లేదంటే సావరిన్ గోల్డ్ బాండ్, ఈ 2 పథకాలను ప్రవేశపెట్టింది. అలాగే ఇళ్లల్లో ఉండేటువంటి బంగారం, దేవాలయాల్లో ఉండేటువంటి బంగారాన్ని సేకరించాలని టార్గెట్ పెడితే బ్యాంకులకి, ఈ బ్యాంకులు తర్వాత ఈ ఆభరణాలు రిటైలర్స్ ఉంటారు, ఈ బిఐఎస్ సర్టిఫైడ్, వీటిని బిఐఎస్ సర్టిఫైడ్ కేంద్రాలుగా మార్చాలనేటువంటి ఒక సరళీకరణ చేశారు. అలాగే దేశంలో ఉన్న బంగారాన్ని గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద తీసుకురావడానికి 2021లో దీన్ని సవరించారు. ఈ సవరించిన దాని ప్రకారం ఏంటంటే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో స్వల్పకాలిక డిపాజిట్లు, స్వల్పకాలిక బంగారు డిపాజిట్లు 1 నుంచి 3 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. మధ్యకాలిక బంగారు డిపాజిట్లు 5 నుంచి 7 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. దీర్ఘకాలిక బంగారు నిక్షేపాలు 12 నుంచి 15 సంవత్సరాల వరకు ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో ఉండొచ్చు. ఈ స్కీమ్కి వెళ్ళినందువల్ల ఏంటి బెనిఫిట్ అంటే దాని వాల్యూ కట్టి ఆర్బీఐ నిర్దేశించినటువంటి వడ్డీ రేట్ని చెల్లిస్తారు. ప్లస్ భారత ఆర్థిక వ్యవస్థలోకి ఇది వచ్చేస్తుంది. దాని ఫలితంగా దిగుమతులు తగ్గిపోతాయి. ఇది భారత ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి దీన్ని కనుక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురాకపోతే చాలా ప్రమాదం ఉందని చెప్పి అంచనా వేస్తున్నటువంటి క్రమంలో సరళించి 5 నుంచి 7 సంవత్సరాల లోపు మరియు 12 నుంచి 15 సంవత్సరాల లోపు మధ్యస్థ, దీర్ఘకాలం వచ్చేసి డిపాజిట్లు వరుసగా 2.25% వడ్డీ, 2.50% వడ్డీకి ఇవ్వాలని చెప్పి ఆర్బీఐ నిర్ణయించింది. సో ఆ మేరకు వడ్డీని కూడా నిర్ణయించి ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ని అమలు చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఇప్పుడు భారత ప్రజలు దీన్ని బయటికి తీసుకురావట్లేదు. మరి ఏం చేయాలి? యాక్చువల్గా ఇప్పుడు చట్టం కూడా ఒకటి ఉంది. ఆ చట్టం ప్రకారం ఏంటి, పెళ్ళైనటువంటి వివాహితలు 500 గ్రాములు కన్నా ఎక్కువ ఉండడానికి లేదు వాళ్ళ దగ్గర చట్టం ప్రకారం. ఇది యాజ్ పర్ ది యాక్ట్ నేను చెప్తున్నా, ఇప్పుడున్నటువంటి చట్టం. అలాగే అవివాహితుల దగ్గర అంటే పెళ్లి కానిటువంటి వాళ్ళ దగ్గర 250 గ్రాములు ఉండొచ్చు. పెళ్ళైనా పెళ్లి కాకపోయినా పురుషుల దగ్గర 100 గ్రాములు బంగారం ఉండొచ్చు. ఇది చట్టం. దీనికన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేయొచ్చు, ఈడీ రైట్ చేయొచ్చు, మీ ఇళ్ల మీద తనిఖీ చేయొచ్చు. అందుకే ఇప్పుడు చూస్తున్నారు, గమనిస్తున్నారు, మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రపంచంలో ఉండేటువంటి రాజకీయ పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, వాణిజ్య పరిస్థితి ఏంటి, వాణిజ్య లోటు వస్తే ఏం చేయాలి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన తర్వాత దిగుమతి సుంకాల మీద వేస్తున్నటువంటి భారం ఏదైతే ఉందో వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని భారత ఆర్థిక వ్యవస్థ పదిలంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ 30,000 టన్నులో లేదంటే 35,000 టన్నులో ఉన్నటువంటి బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలి. అది నిరుపయోగమైనటువంటి ఆస్తి కింద ఉంది లాకర్లలో, కాబట్టి ఆ లాకర్ల నుంచి బయటికి తీసుకురావాలి, బయటికి తెప్పించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలోనే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ని పెట్టారు. కానీ ఇప్పటి వరకు 3,000 టన్నుల బంగారం మినహా రాలేకపోయారు బ్యాంకులు కానీ లేదా ఇతర సంస్థలు కానీ. భారతీయుల నుంచి 3 నుంచి 4,000 టన్నులు మాత్రమే తీసుకురాగలిగారు ఈ స్కీమ్ కింద. అంటే ఇంకా దాదాపు 27,000 టన్నుల బంగారం ఉంది. అదంతా భారత ఆర్థిక వ్యవస్థలోకి రావట్లేదు. దాని కారణంగా భారతదేశం దెబ్బతింటుంది.
ఇప్పుడు లేటెస్ట్గా కూడా 1000 టన్నుల బంగారాన్ని ప్రతి సంవత్సరం దిగుమతి చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఈ బంగారం దిగుమతి అవుతున్నటువంటి బంగారం కానీ లేదా స్మగ్లింగ్ రూపంలో వస్తున్నటువంటి బంగారం కానీ మొత్తం హోల్డ్ అవుతుంది. ఎక్కడ హోల్డ్ అవుతుంది అని అంటే కుబేర్ల దగ్గర, బ్లాక్ మనీ ఉన్న వాళ్ళ దగ్గర హోల్డ్ అవుతుంది. దాని అందరినీ బయటికి తీసుకురావటం అనేది నరేంద్ర మోడీ గారికి ఒక పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు కనుక తీసుకురాలేకపోతే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నారు. అందుకే నరేంద్ర మోడీ గారు ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి తొలి రోజుల్లో పెట్టినటువంటి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్కి ఇప్పుడు పదును పెడుతూ ఉన్నారు. మీ లాకర్లు పగలగొట్టేటువంటి రోజులు ఎంతో దూరంలో లేవు. ఇప్పుడు కనుక గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లోకి కనుక రాకపోతే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఐటీ దాడులు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులతో పాటు ఈడీ దాడులు కూడా ఉండేటువంటి అవకాశం ఉందనేది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మహాకుంభమేళ పూర్తి కాగానే నెక్స్ట్ దీని మీదనే ఎక్కువగా నరేంద్ర మోడీ గారు దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా ఉంది. ప్రపంచ దేశాల్లో ఎలాంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ భారతదేశానికి ఏమాత్రం ఇబ్బంది లేదు. గోల్డ్ కనుక బయటకు వస్తే ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసి స్వచ్ఛందంగా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లోకి వాళ్ళు వచ్చేలాగా చేయటం అనేది మొదటి ప్రక్రియ. రెండో ప్రక్రియ ఫ్రీక్వెంట్గా ఐటీ దాడులు, ఈడీ దాడులు చేయించడం. మూడో ప్రక్రియ లాకర్లను పగలగొట్టైనా సరే బయటికి తీసుకురావటం అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రణాళికగా తెలుస్తూ ఉంది. సో కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కఠినంగా వ్యవహరించి ఆర్థిక వ్యవస్థకి దూరంగా ఉన్నటువంటి 30,000 టన్నుల బంగారాన్ని గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లోకి తీసుకురావాలా పర్లేదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.